ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి బయట మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలి. ఎంతోమంది మునిగిపోతూ ఉన్నారు, మరి వాటర్లో కొట్టుకుపోతున్నారు, ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి మీరు ఎలాంటి ప్లేస్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలీదు, బట్ మీరు ఎక్కడున్నా సరే, సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. నైట్ చీకట్లో మీరు ఎక్కువ బయటికి వెళ్ళి ప్రయాణాలు చేయకండి ప్రియులారా. మనం ఈరోజు దేవుని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు మరణాన్ని గెలిచి మన కోసం తిరిగి లేచిన ఈరోజు మనం తప్పనిసరిగా ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఆ గొప్ప తండ్రిని మనం స్తుతించి ఆరాధిస్తాం, మహిమపరచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన, నీకే ఆరాధన పరిశుద్ధుడా. స్తోత్రం, స్తోత్రం. మా మధ్యలోనికి దిగిరండి నైనా. యేసయ్యా, ఈ సమయాన్ని మీకు అర్పించుకుంటున్నాను ప్రభా. మాతో మాట్లాడండి నైనా. తండ్రి, యొక్క సాయంకాలం ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సజీవుడా నీకు స్తోత్రం నాయనా. ఇదిగో నువ్వు పరలోకం నుండి ఈ భూలోకానికి రాబోతున్నావు నాయనా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పావు నాయనా. త్వరగా రండి ప్రభా. మారనాథ, త్వరగా రండి ప్రభా. మీ రాకడకు నైనా సిద్ధపరచండి నైనా. సంఘాన్ని సిద్ధపరచండి. అనేక మందిని ప్రభా, నశించిపోయే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఊరిఖలభాష్యం దరియాలభాష్యకరబరబా. పరిశుద్ధాత్మ దేవానైనా నింపండి నైనా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఈ లోక ఆశల్లో మేము మునిగిపోకుండా, ఈ లోకంలో మేము కలిసిపోకుండా తండ్రి, నీ కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగానైనా, పరిశుద్ధ జనాంగంగా అయా మమ్మల్ని తయారు చేయండి నైనా. స్తోత్రం. ఏ ఒక్కరు కూడా నీ బిడ్డలునైనా తప్పిపోకుండానట్లునైనా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నాయన ప్రతి ఒక్కరి పేర్లు జీవ గ్రంథంలో లిఖించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడలేదో వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. నీ జీవం వారిలో నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ
నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, మా జీవం నీవే, మా సర్వం నీవే నాయన. యు ఆర్ మై లైఫ్ లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్, యు ఆర్ మై happiness Lord, you are my joy. Yes Lord Jesus, thank you. We praise you Lord, we worship you Lord Jesus. Hallelujah 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 hallelujah. Ori khalavasham darivarasha kalabaraba. పరిశుద్ధాత్మ దేవా దిగిరండి నైనా ప్రభా. అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నైనా ప్రభా. అయా జీవం ఇచ్చే దేవుడవు నీవే నైనా. స్తోత్రం. మాలోని యొక్క సామర్థ్యాన్ని నింపినందుకు స్తోత్రం నాయన, నువ్వు మాతో ఉన్నందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా సకలము చేయగలని వైపే కన్నులెత్తుచున్నాను. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా ప్రభా. ఈ సమయంలోనైనా ఎక్కడెక్కడైతే ప్రభా నీటి వరదల్లో మునిగిపోయినారో తండ్రి, వాళ్ళందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. యేసు నామములో వారికి సహాయం అందించండి నాయనా. ప్రమాదాల్లో ఉన్నటువంటి వారికి సహాయం అందించండి. ఆహారం లేక నీరు లేక ఉన్నటువంటి వారికి నైనా మీరు సహాయం అందించండి నైనా. ప్రమాద స్థలాలలో ప్రభా సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు నైనా మీరే తండ్రి అయా ఈ రాత్రి కాలంలో మీరు సహాయం చేయండి, ప్రాణాలను కాపాడండి నైనా ప్రభా. దిక్కులు తోచని పరిస్థితుల్లో భయముతో నైనా ఉన్నటువంటి వారికి మీరే నేను మీ దూతలను పంపించండి నైనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికే మహిమ రాజానికే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టండి. ఎంతోమంది అయా డెంగ్యూ ఫీవర్స్తో బాధపడుతున్నారు, టైఫాయిడ్తో బాధపడుతున్నారు నాయన ప్రభా. అనేకమైన తండ్రి వైరస్తో బాధపడుతున్నారు నాయన. వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నాయన, విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను అయా. ఇంక భయంకరమైనటువంటి రోగాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు తాకండి నాయన
అయా వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నాయన. జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంతోమంది కోర్టు కేసుల విషయంలోనైనా మరి భయంకరంగానైనా హింసించబడుతున్నారు ప్రభా. ఆయా మానసిక వేదనతో ఉన్నానైనా ఇక కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తలని కలపండి నైనా, విడిపోకుండానైనా మీరు కలపండి నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. శరవరవరబరబ ఒరి కలవరశం దరికర తండ్రి. కోర్టు కేసులు కొట్టివేయబడను గాక తండ్రి. హల్లెలూయా. జీసస్ జీసస్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఇంకా ఎంతమంది అయితే ప్రభా వివాహాల కోసం చూస్తున్నారు తండ్రి. అయా నీ చిత్తంలోనైనా వాళ్ళకి మంచిగా అయా నీవు నిర్ణయించిన వ్యక్తులతో వివాహాలు జరిగించండి నాయన. స్తోత్రం. సంతానం లేనటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరణ పడకలో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి స్వస్థత విడుదల దయచేయండి నాయన. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన భోజనం చేయడానికి ఒక ఇంటిలోకి వెళ్ళాడు. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారు. అప్పుడు ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య మీద నేరం మోపడానికి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని వాళ్ళు విమర్శించడం జరిగింది. సో అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఒకడు ఒక ప్లేట్ని జస్ట్ బయట మాత్రం కడిగితే ఏం లాభం, పాత్రని లోపల శుభ్రం చేయాలి. సో పాత్ర అంటే ఇప్పుడు మనల్ని ఒక పాత్రతో దేవుడు పోలుస్తున్నారు. పైకి మాత్రం మనం చేతులు కడుక్కొని స్నానం చేసి ఓకే ఇది కూడా అవసరమే, వద్దు అని చెప్పలేదు ప్రభు, మనం చేస్తాము. కానీ లోపల మనం కడగాల్సింది లోపల, అంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సింది లోపల. హృదయం శుద్ధిగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. నీ హృదయంలో దురాలోచనలు, స్వార్థము, గర్వము, నీ హృదయంలో అన్ని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని కొంతమంది ఉంటారు. పైకి మాత్రం చాలా బాగా మాట్లాడతారు, ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళ లోపల చాలా ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, విమర్శలు, మనల్ని విమర్శించుకుంటారు, మన గురించి చెడుగా మాట్లాడతారు, తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎప్పుడు కూడా మన గురించి నెగిటివ్గా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళు మరి పైకి ఎంత బాగా ఉంటే మంచిదేనా? పైకి తెల్ల చీర కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని పైకి మాత్రం భక్తిపరులాగా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు వైట్ తప్ప ఇంకేమీ వేసుకోరు వాళ్ళు. మళ్ళీ ఏమి పెట్టుకోరు. అమ్మాయిలు లేడీస్ అయితే చాలామంది ఏం పెట్టుకోరు. అంటే కొంతమంది కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, పేరు చెప్పను నేను. సో వాళ్ళు ఏమి చేతికి గాజులు లేకుండా, మొహానికి మరి చెవులకి ఏం పెట్టుకోకుండా అలా ఉంటారు. ఇంకా కొంతమంది బ్రదర్స్ అయితే ఇంకా వాళ్ళు తెల్ల బట్టలు తప్ప ఇంకేమీ వేసుకోరు. మంచిదే తెల్ల బట్టలు వేసుకోండి, కానీ తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధం అయిపోతామా? మనం పైకి అన్నీ తీసేసినంత మాత్రాన, జస్ట్ ఏదో ముసుగేసుకొని ప్రార్థన చేసినంత మాత్రాన ఇంకా లేడీస్ అందరు పరిశుద్ధులు అయిపోతారా? మన నేచర్, మన స్వభావం మారాలి. నేను నిన్నటి రోజే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఒక హైందవులు. కానీ ఆ సహోదరి, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది, నాకు చర్చికి వెళ్ళడం చాలా ఇష్టం, కానీ మరి మీ చర్చికి రావాలంటే అన్నీ తీసేయాలి కదా, మొత్తం తీసేస్తేనే అంటే ఇంకా ఏం పెట్టుకోవద్దు. అలాంటి సంఘం వాళ్ళ ఇంటి దగ్గరలో ఉందన్నమాట. ఇంకా ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఇంకేం పెట్టుకోరు అనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ మేము దేవుణ్ణి నమ్ముకోవాలంటే మేము కూడా ఇవన్నీ తీసేయాలి, అప్పుడే మేము ఆ దేవుణ్ణి నమ్ముకోవాల్సి వస్తుందేమో. కాబట్టి మా ఇంట్లో అయితే ఇవన్నీ కుదరదు, అన్నీ తీసేస్తే మా ఇంట్లో మరి ప్రభుని నమ్మనివ్వరు కదా, చర్చికి వెళ్ళనివ్వరు. సో అక్కడ మనం ఏం మాదిరి చూపిస్తున్నాం?
బయట బాహ్య రూపాన్ని మాత్రమే మనం చూపిస్తున్నాం. ఒక అన్యులు దేవుని దగ్గరికి రావాలి అంటే వాళ్ళకి నీ హృదయంలో దేవుణ్ణి మార్చాలి. నువ్వు ఆరాధించే దేవుణ్ణి మార్చాలి. సజీవుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. మన దేవుడు సజీవుడు. విగ్రహారాధన, దానికి బలి అర్పించినవి మాత్రం తినకూడదు, రక్తమును తినకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవి దేవుడు చెప్పిన నియమాలు, కొత్త నిబంధనలు. కొత్తగా దేవునిలోకి వచ్చే వాళ్ళకి మనం వాళ్ళ మీద అధికమైన భారం పెట్టకూడదు అని పేతురు గారే చెప్పారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపాటు చేస్తున్నారని ఆయన చెప్పారు. కానీ ఈనాడు చూసినట్లయితే మనం సంఘాల్లో చాలామంది కొత్తగా వచ్చే క్రైస్తవులు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాము. చాలామంది దేవుడి దగ్గరకు రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా భయంతో వెళ్ళిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే మనం చూపిస్తున్నాం. మన జీవితం మారాలి ప్రియులారా, మన హృదయం మారాలి, మన మాట మారాలి, మన ఆలోచన మారాలి, మన ఆశ మారాలి, మన ఆశయాలు మారాలి. లోపల శుభ్రం చేయాలి అంటున్నాడు ప్రభు. ఈ ప్రజలు నన్ను పెదవులతో మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు దేవుణ్ణి ఎలా ఆరాధించారు? పెదవులతో ఆరాధించారు. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేకపోయారు కదా. శాస్త్రులు పరిసయ్యులు ఎలాగా? వాళ్ళు పై రూపాన్నే చూస్తున్నారు. విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం ఇంకా ఏమి, ఒక మనిషిని స్వస్థత కూడా పరచకూడదు, ఒక మంచి మాట కూడా మాట్లాడకూడదు. అలాంటి ఒక ఆచారాలు వాళ్ళు, మనుషుల పద్ధతులు పాటించారు. కానీ యేసే చెప్తున్నాడు, నీ హృదయం శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మరి కొంతమంది దైవజనులను చూశాను. వాళ్ళు పేరు కూడా మార్చుకోలేదండి. కృష్ణ అనే పేరు. ఫేస్బుక్లో ఒక అన్నయ్య మరి ఫేస్బుక్లో ఉంటారు, మీరు కూడా చూడవచ్చు. ఆయన పేరు కృష్ణ. ఆయన పేరేం మార్చుకోలే. కానీ దేవుని కొరకు సాక్షిగా ఎంతోమందిని, వందల మంది, వేల మందిని ప్రభువులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమి తెల్లబట్టలు వేసుకోలేదు. వాళ్ళ వైఫ్ కూడా చూశాను, చాలా నార్మల్గా ఉంటుంది, సేమ్. వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ప్రభు దగ్గరికి, మేము కూడా ప్రభుని నమ్ముకుంటాం, మాకు కూడా ఆ దేవుడు కావాలి అని అనిపించాలి. కానీ అమ్మో బాబోయ్, ఈ దేవుళ్ళలోకి వెళ్తే మనం ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. నువ్వు పేరు మార్చుకోవాలి, నీ రూపు మార్చుకోవాలి, నీ బట్టలు మార్చుకోవాలి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ బంధువుల్ని కలవద్దు, ఏ ఫంక్షన్లకి వెళ్ళొద్దు. ఇలా అయితే ఎవరు దేవుళ్ళలోకి వస్తారండి? మనం వాళ్ళని లోకం నుంచి తీసుకెళ్ళిపోవడానికి కాదు కదా. కరెక్ట్గా మనం దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి, కరెక్ట్గా దేవుణ్ణి అందించగలగాలి. మనం దేవుణ్ణి అందించాలి. వాళ్ళు అలంకరణ ఉంచుతారా తీసేస్తారా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సొంత నిర్ణయం. అయినా తీసేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఏదో కొన్ని వచనాలు పట్టుకొని కొంతమంది ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ వచనం ఉంది కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఒక దగ్గర వాళ్ళు వాళ్ళ ఆభరణాలన్నీ తీసేస్తారు ఒక ప్లేస్లో. ఇంకా అది పట్టుకొని ఇక్కడ తీసేస్తారు కదా. దేవుడు ఇంకో చోట ఇజ్రాయెల్ ప్రజల్ని తిడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని అక్కడ గద్దిస్తున్నారు. అంతేగాని ఇంకా ఎప్పటికీ మరి ఎస్తేర్ రాణి అంటే రాణిలాగా ఉండాలి కదా. మరి దావీదు రాజు, ఆయన రాజు కదా. ఏమి పట్టు వస్త్రాలు లేకుండా, మంచి వస్త్రాలు లేకుండా రాజు అయ్యాడా? రాజు అంటే రాజులాగే ఉండాలి కదా. అబ్రహాం ఎంతో ధనవంతుడు. అబ్రహాం తన కోడల్ని తీసుకొని రావడానికి బంగారు గాజులు ఇచ్చి పంపించాడు, ఎన్నో నగలు ఇచ్చి పంపించాడు, ఎన్నో వస్త్రాలు ఇచ్చి పంపించాడు. సో మనం ఖచ్చితంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రియులారా. సో ఈరోజు చాలామంది క్రైస్తవులే అన్యజనులు ప్రభు దగ్గరికి రావడానికి, అందరూ క్రైస్తవులని చెప్పండి నేను, కొంతమంది కొన్ని డినామినేషన్ వాళ్ళు మరి చాలా ఆటంకంగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఓకే సమర్పించుకున్నారు, కానీ మరి వాళ్ళలో ఉన్న కోపము క్రోధము అవన్నీ మానేస్తున్నారంటే లేదు, భయంకరంగా గొడవ పెట్టుకుంటారు. చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రభు చెప్తున్నాడు. అదే
పాత్రని మీరు వెలుపల శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల శుభ్రం చేయాలి. నీ హృదయాన్ని శుభ్రం చేయి. నీలో ఉన్న స్వార్థాన్ని తీసేయి, నీలో ఉన్న అహంకారాన్ని తీసేయి, నీలో ఉన్న గర్వాన్ని తీసేయి. చాలామంది నేను చాలా భక్తిపరురాలని, నేను చాలా పరిశుద్ధురాలని వాళ్ళ మీద వాళ్ళే చాలా గ్రేట్గా వాళ్ళని వాళ్ళు గొప్పగా ఎంచుకొని మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చూడడం, అలా చేయకూడదు. మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, ఆయన దైవ సేవకులు. వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఏమీ పెట్టుకోరు. సో వాళ్ళ వైఫ్ వచ్చింది, భార్య. వాళ్ళు చెప్పడమే, మేము ఎవరము, ఏంటి, ఏ స్థితిలో ఉన్నాను, నేను ఒక దేవుని సేవకురాల్ని, అవన్నీ కూడా ఏమీ చూడకుండా వాళ్ళు ఇక డైరెక్ట్గా ఇంకా ఎలా మాట్లాడుతున్నారంటే ఇక మాకు అసలు రక్షణే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అన్నీ సమర్పించుకోవాలి. ఫస్ట్ మన జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుడిని పై వస్త్రధారణ సమర్పించు, నీ అలంకరణ సమర్పించు అని అనలా. అది ఆయన ఏం చేసుకుంటాడు, అది సమర్పించుకుంటే ఎంత, సమర్పించుకోకపోతే ఎంత. నీ హృదయం ఆయనకు కావాలి. నీ పేరు మార్చుకోమని కూడా ఆయన చెప్పట్లా. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ హార్ట్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. అందుకే చక్కటి పాట ఉంది ఇంగ్లీష్లో. చేంజ్ యువర్ హార్ట్ టు లార్డ్, మేక్ ఇట్ ఎవర్ న్యూ, చేంజ్ మై హార్ట్